ఏం చెప్తున్నావు అబ్బా? ఎందుకు? ఏం పచ్చడా? నువ్వే నువ్వే నువ్వు నూరుతున్నావుగా ఇప్పుడు. నేను పోతున్నా బాయ్, కిరాయి ఇచ్చింది. ఫోన్ వస్తేనే లేచిన. తిరిగితే కొత్తగా కొనుక్కో. నీ చెంప 2 సెల్లు అంటాయి. నీ లేవా గోలు? ఏం కూర అడుగుతున్నావు? గోకరకాయ రాత్రి నాతం కూడా ఏం పెట్టింది. రామేశ్వర్ అయితే అది కొత్తిమీర తెంపుతుంది. కొత్తిమీర పచ్చడి వేయడానికి అక్కడ గోరి కూడా ఎప్పుడు చూపిస్తాను. కూర కలపల్లా ఇక చూపిస్తా అంటే కూర కలపడం ఇది ఉంటుంది. నాకు పని చెప్పకుండా బతుకావు కదా, మాడిపోతుంది. అయినా రాత్రి అయితే అల్లం ఆడ పూసడ పెట్టింది. హౌస్ పక్క పంటే పుదీనా చెట్టు ఉంది, పుదీనా తెంపుతుంది రామేశ్వరం. అయితే తెంపిల్లు వేసింది బకెట్లా. ఇటు సైడ్ బిందెలు నిండుతుండే చూడండి. పిల్లలు పొద్దుగానే ఆట ఆడుతున్నారు. ఈ పిల్లలే పరదంతా 3 పిల్లలు ఉంటాయి. ఆట ఒకటి పోతుంది, ఇక్కడ 2 పిల్లలు. ఏమైంది? ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా గోలియాలి. ఇంట్లో చిన్న చిన్న పనులు మనం కూడా వాళ్ళకి వెళ్ళి పెడితే మనకు సపోర్ట్ చేస్తారు. మనం ఏం చేయకుండా పోతే మనం వేసుకుంటారు. బయటికి పని పోతే బయట రామేశ్వరం కొత్తిమీర వెళ్ళిపోయింది, అవకాడ పెట్టింది, ఎవరి దగ్గర నీళ్ళు ఇచ్చింది, నేను ఎంపుతున్నా. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చినాక తీసుకోవాలి. నేనైతే చాక్ తోటి తీసుకున్నా. ఇట్లా వచ్చినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారి కదా. తర్వాతకి కొత్తిమీర వేయాలి. కొత్తిమీర బాకీట్ అయితే మా రాజు చూడాలి. కొత్తిమీరలో 2 రెమ్మల పుదీనా కూడా వేసుకోవాలి. అట్లయితే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. ఈ పచ్చడి ఎందుకు అవుతుందంటే నేను కొత్తిమీర ఎక్కువ తీసుకొచ్చిన, ఖరాబ్ అవుతుందని పచ్చడి అవుతుంది, లేకపోతే అసలే చెప్పు. గంట పెట్టరా అబ్బా, అది పట్టుతారు తోటి దగ్గరికి అవుతుంది. కొత్తిమీర పచ్చళ్ళకి టమాటాలు, ఎందుకంటే టమాటాలు అన్నా చింతపండు అన్నీ వేసుకోకుంటే మొత్తం కొంచెం వేరేలా ఉంటుంది, తినలేము, చేదు పెట్టుకుంటారు. అందుకని టమాటాలు వేసుకున్నా. చింతపండు వద్దని టమాటాలు వేసుకున్నాను. నాకు టమాటాలు కూడా వేయించుకోవాలి. ఎట్లా వేయించుకోవాలో నేను చూపిస్తా. కొత్తిమీర అయితే చాలా ఇష్టం కదా. ఇగో ఇట్లా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి ఎంత అయిందో, కొంచెమే అవుతుంది. ఇగో ఇట్లా అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకొని ఇది వస్తలేదు కాకుండా మేలే టమాటాలకు పడుతుంది. ఇలా వేసరికి వేపుకొని పెట్టుకోవాలి, పక్కన పెట్టేయాలి. అలా ప్యాన్ దింపకుండా కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ వేసి అలా ఇప్పుడు తరిగిన టమాటా వేసుకోవాలి. అలా ఆయిల్నైతే టమాటా వేసుకున్నాం. చూడండి, టమాటా వేసి కలపాలి కొంచెం.
కలిపితే అదే అవుతుంది. కొత్తిమీర పచ్చడి. మరి ఈ పచ్చడి అంటే కొత్తిమీర పచ్చడి దంచుతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎంచుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకొని దంచాలి. న్యాచురల్గా వేస్తుంది రామేశ్వరి ఫస్ట్ టైం. ఆ టేస్టే లేకపోలే రామేశ్వరి మగానికి ఉన్నది. ఇక కారం ఉంది కాబట్టి కొన్ని వేసుకున్నా. కారం దీని అయితే చాలా వేసుకోండి మీ రుచికి తగినంత. మిరపకాయలు అయితే రుబ్బేసిన. కొత్తిమీర వేస్తున్నా ఫ్రెండ్స్. ఏంపుకున్న కొత్తిమీర వేస్తుంది. వేసిన కొత్తిమీర వేస్తున్నా. ఈ కొత్తిమీర కూడా మెత్తగా అయిపోతుంది. దంచాలి. కొత్తిమీర అయితే మెత్తగా అయింది. ఆ కొత్తిమీర మెత్తగా అయింది కదా, టమాటాలు వేసుకోవాలి. టమాటాలు అయితే ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి గ్యాస్ పైన. ఈ కలర్ వస్తాయి అంటే, ఈ కలర్ అంటే ఇట్లా వేగితాయి. కొంచెం గుజ్జు గుజ్జు ఉండాలి. ఒక 5 నిమిషాలు తక్కువ ఫ్లేమ్ పెట్టి ఉడికించుకొని వేయాలి. అప్పుడు మంచిగా ఉంటుంది. మీరు చింతపండు వేసుకుంటే చింతపండు వేసుకోవచ్చు. టమాటాలు అయితే నేను వేసుకుంటున్నాను, నాకు చింతపండు నచ్చదు కాబట్టి. టమాటాలు వేసి మిక్స్ చేయాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక పట్టడం అయితే అయిపోయింది. కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా అయినాక బౌల్లోకి కొని సర్వ్ చేసుకోవడమే. ఇక మీరు కూడా ఇలా చేసుకోవాలంటే ఎప్పుడన్నా రోట్లో వేసుకోండి ఫ్రెండ్స్, మస్తు ఉంటుంది. మిక్సీలో అయితే మంచిగా లేదని రోట్లో దంచిపించిన ఇవాళ అయితే నేనైతే. బాగుంటుంది ఫ్రెండ్స్ రోట్లోనైతే. అంత నూరినాక సమోసాలు వస్తే సమోసాలు తెప్ప నూరినగా పచ్చడి నూరినాక తెప్పండి సమోసాలు తీసుకొచ్చిన. ఆమె మందం అంటే ఆమె మందం అంటే నేను కూడా తింటాను కొర్రి. పచ్చడి అంతా నూరినాక రోల్ అయితే కడుగుతుంది. రోల్ అట్నే పెట్టొద్దని రోల్ కడుగుతుంది. చూడు ఎట్లా కడుగుతుందా. ఈరోజు అయితే మా పిల్లలు అన్నీ పరద నింపినాయి కాబట్టి ఈ రేకు మంచాన్ని కట్టి ఇట్లా గేట్ లాగా పెట్టాలి. గేట్ లాగా పెట్టాలి కాబట్టి రేకు పొక్కలు లేవు, పొక్కలు పెడుతున్నాయి మూలతోటి. అటుది ఏంటిదే ఇంకా కావాలి దిగే. హోల్స్ అయితే పెడుతున్నా. ఇంకోటి చుట్టూ కట్టనికి లేదు మళ్ళా, అందుకే హోల్స్ పెడుతున్నా.